జై శ్రీమన్నారాయణం. కృష్ణం వందే జగద్గురుం. ఈరోజు శ్రీమద్ భాగవతంలో మనం నవమ స్కంధములోకి ప్రవేశిస్తూ ఉన్నాము శ్రీ అంబరీషోపాఖ్యానం ద్వారా. ఈ అంబరీషుడు నాభాగుని కుమారుడు. నాభాగుడు ఆయన చాలా చక్రవర్తి, చాలా గొప్ప రాజు. అటువంటి ఆయనకి ఈయన కుమారుడు అంబరీషుడు. ఈ అంబరీషోపాఖ్యానం కార్తీక పురాణంలో అందరికి దాదాపు తెలిసిన కథ అయినా పోతన గారు ఈ కథను ఇక్కడ ఎందుకు పెట్టారో మనం ఈ ఆఖ్యానం ద్వారా గ్రహించగలగాలి. అంబరీషుడు బ్రహ్మచారిగా ఉన్నప్పటి నుండి సహజంగానే కొన్ని గుణాలు అలవడ్డాయి ఆయనకి. ఈయన కూడా ప్రహ్లాదుడు వంటి వాడే. ఏ పని చేస్తున్నా దానిలో భగవతత్వాన్ని ఆయన చూస్తూ ఉండేవాడు. అటువంటి వాడు ఈయన కూడా. ఈయన సహజంగానే కొన్ని గుణాలు ఈయనకి అలవాటు పడ్డాయి. అన్ని భగవద్భక్తి ఎటువంటివి ఉండేవాట ఆయన. అటువంటి భగవద్భక్తి ఉన్నది కాబట్టి ఈయన మహర్షి ఇచ్చిన శాపాన్ని కూడా తప్పించుకున్నాడు. కానీ మహర్షి శాపాన్ని ఇస్తే తప్పుకున్న వాళ్ళు మనకు పురాణాల్లో ఎక్కడా కూడా కనిపించరు. చివరికి శ్రీ మహావిష్ణువు ఈయన జైవిజయులకి శాపం ఇస్తే కూడా సనక సనందనాథులు దాన్ని కొద్దిగా మార్చారు, కానీ శాపం అంతా తీసేయలేదు కదా. 3 జన్మలు వాళ్ళు శాపాన్ని అనుభవించారు. కానీ అంబరీషుడు అటువంటి శాపాన్ని నుంచి ఆయన తప్పించుకోగలిగాడు. అంటే ఆయన భగవద్భక్తి అనన్య సామాన్యము. అంబరీషుడి గురించి ఇక్కడ పోతన గారు చెబుతూ ఉన్నారు. చిత్తంబు మధురిపు శ్రీపాదములయంద పలుకుల హరిగుణ పఠనమంద కరములు విష్ణు మందిర మార్జనములంద శ్రవములు హరికథ శ్రవణమంద చూపులు గోవింద రూప వీక్షణమంద శిరము కేశవ నమస్కృతులయంద పదములీశ్వర గేహ పరిసర్పణమంద కామంబు చక్రి కైంకర్యమంద సంగమచ్యుత జనతను సంగమంద ఘ్రాణమసురారి భక్తాంగ్రి కమలమంద రసన తులసీదళములంద రతుల పుణ్య సంగతులయంద యారాజ చంద్రమునకు ఆరాజ చంద్రమునకు. చూడండి ఆయన భక్తి ఎటువంటిదో. ఆయన చిత్తం ఎప్పుడు మధురిపు శ్రీపాదములంద. ఆ మధువు కైటభు శత్రువైనటువంటి శ్రీ మహావిష్ణువు పాదాలయందే ఉన్నదిట హృదయం. ఆ చిత్తంలో ఆలోచన, బుద్ధి, పలుకులు. ఆయన పలికేది అన్ని కూడా హరి గుణాల గురించే ఆయన పలుకుతూ ఉంటారట. హరిగుణాలు పలకటం, అది చదువుకోవటం వాటి ఎందు ఉంటుంది. కరములు విష్ణు మందిర మార్జనములంద. చేతులు ఏం చేస్తాయట? విష్ణు మందిరంలో ఆ పూజలు చేస్తూ ఉంటాయి, శుభ్రపరుస్తూ ఉంటాయి, అట్లా చేస్తూ ఉంటాడు. శ్రవములు చెవులేమో హరికథా శ్రవణమంద, హరి కథల యందు అప్పుడు వింటూ ఉంటాయట. చూపులు గోవింద రూప వీక్షణమంద. ఆయన చూపులు ఎప్పుడు సదా గోవిందుణ్ణి చూడాలనే కాంక్షతో ఉంటాయట. శిరము ఆ తల కేశవ నమస్కృతులైంద, తల వంచి ఎప్పుడు శ్రీ మహావిష్ణువు నమస్కృతులు చేస్తూ ఉంటుందిట. పదములు ఈశ్వర గేహ పరిసమర్పణమంద. ప్రదక్షిణం చేయటానికే ఆయన కాళ్ళు ఉన్నాయట, స్వామికి ప్రదక్షిణ చేయటానికి. కామంబ చక్రి కైంకర్యమంద. కోరికలన్నీ ఎటు ఉన్నాయట? చక్రికి కైంకర్యం, ఏమేం పూజలు చేయాలి, ఏమేమి సేవలు చేయాలి, ఆయనకేం సమర్పించాలి, దీని అందే ఉందిట ఆయన బుద్ధి. సంగం అచ్యుత జనతను సంగమంద. సంగము అంటే ఎటువంటి వాళ్ళతో కలుస్తాడు? అచ్యుత జనత. ఆ అచ్యుతుడిని ఎవరు పూజిస్తూ ఉంటారో ఆ సాధు పురుషులు వాళ్ళతోటి ఆ సంగమం ఉంటుందిట. సత్సంగం అనమాట. సత్సంగం. ఘ్రాణం అసురారి భక్తాంగ్రి కమలమంద. ఘ్రాణం అంటే ముక్కు. ఆ వాసన ఎటువంటి వాసన పీలుస్తుందిట? భక్తాంగ్రి కమలమంద. అసురులకి రాక్షసుల శత్రువైన శ్రీ మహావిష్ణువు భక్తాంగ్రి, ఆ భక్తులు ఎవరు ఉన్నారో, శ్రీ మహావిష్ణు భక్తులు ఎవరు ఉన్నారో వాళ్ళ పాదాల మీద తల ఆనిచ్చి, ముక్కు ఆనిచ్చి ఆ పాదముల యందు వాసన చూడటంలోనే ఆ వాసన పట్టుకునేదిట ఆయన ముక్కు. ఆ విష్ణు భక్తుల పాదాలకు నమస్కరిస్తే, ఆ భాగవతుల పాదాలు నమస్కరిస్తే ఆ పాదముల ఎందటి ఆ ఘ్రాణాన్ని, ఆ వాసనని ఆయన ఆఘ్రాణించేవాడుట, పీల్చేవాడు. నేలకెప్పుడు తులసీదళం తీర్థమైంది అనమాట. రసన తులసీదళం నందు రతులు పుణ్య సంగతులైంది. కోరికలు ఎటువంటి కోరికలు? పుణ్య సంగతులు. ఎవరికి? ఆ రాజచంద్రము, రాజుల్లో చంద్రుడైనటువంటి ఈ అంబరీషునికి అటువంటి స్థితిలో ఉన్నాడు అని పోతన గారు మనకు చెబుతూ ఉన్నాడు. కొంతమంది అంటూ ఉంటారట కదా, మనకు చాలామంది మనం అంతా కూడా అనుకుంటూ ఉంటాం, నా మనసు వాళ్ళు ఎందుకో బాధగా ఉంది,
శాంతి లేదు, ఇవాళ ఎందుకో కలతగా ఉంది అనుకుంటాం కదా. అట్లా ఉన్నవాడు మన బాధలు పంచితే అందరికీ మిగతా వాళ్ళు కూడా అశాంతే. ఈయన ఈ రకంగా ఉన్నారు అంబరీష్ మహర్షి. పరమ శాంతితోటి శ్రీ మహావిష్ణువు పాదాలని, ఆయన పాదాలు సేవించే భక్తుల పాదాలని సేవిస్తూ హరికథల యందు ఆయన ఆసక్తి కలిగి ఆ రకంగా ఉన్నారనమాట. సరే, ఇప్పుడు ఏమైందిట, అంబరీషుడు ఇలా ధ్యానం చేసుకుంటూ పరమాత్మ యందు ఇటువంటి స్థితినే జనక మహారాజు కూడా ఉన్నారు. సంసారంలో ఉంటూ ఆయన కూడా ఏం చేశారు, సంసారంలో ఉండి ఎట్లా తరించాలో జనక మహారాజు కూడా మనకి నేర్పుతారు కదా. ఈ అంబరీషుడు అటువంటి వాడు, అటువంటి గొప్ప స్థితిలో ఉన్నవాడు. భగవంతుడి పూజా మందిరంలోకి వెళ్ళి పూజించటం మనకు అవసరమే కానీ స్మరణలోనే ఉంటుంది మనకి. ఆ పూజా మందిరంలోకి వెళ్ళినప్పుడు కాసేపు ఆ దేవుడి మీద ఎట్లాగో చిత్తం కాసేపు పెట్టకుండాను ఏదో పూజ చేస్తాను అన్ని ఆలోచనలు. కానీ ఈయన అలా కాదు. ఈయన ఎక్కడ ఉన్నా కూడా, ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ శ్రీ మహావిష్ణువు పాదాలేందే ఆయన మనసు నిరంతరము రమిస్తూ ఉంటుంది. ఈ స్థితి మనం ప్రహ్లాదుల్లో కూడా చూసాం కదా. మనం మొన్న మధ్యనే చెప్పుకున్నాము వారం కిందట. ఈ ప్రహ్లాదుడి చరిత్రలో కూడా ఇటువంటి భక్తి ఆ ప్రహ్లాద బాలుడికి కూడా అలా ఉన్నాడు అనమాట. ఆయన సంభాషిస్తున్నా, భోజనం చేస్తున్నా, పానీయాలు తాగుతూ ఉన్న అన్ని ఈశ్వరార్పణంగా చేస్తూ ఉండేవాడు. ఆ నాలుక తింటూ ఉంది అంటే అది శ్రీహరి ఆహార రూపమే నాలోకి ప్రవేశిస్తున్నాడు అనుకునేవాడు. ఈశ్వరుని నివేదన చేసి తాను పుచ్చుకునేవాడు కాబట్టి అది ఈశ్వర ప్రసాదంగానే తీసుకునేవాడు. ఆ రకంగా హరి అని సంభావించును, హరి అని దర్శించునంటూ నాఘ్రాణించును, హరి అని రుచిగొనదలచును, హరిహరి ఘను నంబరీషు నలవియ పొగడన్. అంబరీషుని పొగడలేము అంటున్నారు పోతన గారు. ప్రపంచంలో ఏ వస్తువు కనపడితే నా స్వామి ఎన్ని రూపాల్లో ఉన్నాడో, కనపడుతూ ఉన్నాడో అని మురిసిపోయేవాడు. విష్ణు సహస్రనామంలో మనం సహస్ర శీర్ష వదన అని అంటాం కాదు, ఆయన విశ్వం అంతా విష్ణువుగా చూశారు. ప్రహ్లాద బాలుడు కూడా ఈ రకంగానే కదా. పానీయములు తాగుచును, కుడుచును, సంభాషించుచును, హాసలు ఇలా విలాదుల ఎందునని చెప్పేసి మనం చెప్పుకున్నాం కదా. ఆ రకంగానే ఈయన కూడా అలాంటి స్థితికి వచ్చారు. ఇంకా ఏమంటున్నారు, అంబరీషునికి అంతఃపురాల్లో కోరిక లేదు కానీ అంతఃపురాల్లో ఉంటున్నాడు. ఏనుగుల మీద కోరిక లేదు, గుర్రాల మీద కోరిక లేదు, ధనం మీద కోరిక లేదు. ఇవన్నీ లేకపోయినా ఆయనకు వచ్చి ఉన్నాయి. ఉన్నా కూడా, వాటిల్లో ఉన్నా కూడా ఆయన మనసు కేవలం భగవంతుని మీద ఉంటూ అవి నిమిత్త మాత్రంగా సంసారంలో ఉన్నాడు. ఆయన రాజ్యం మీద కోరిక లేదు కానీ రాజ్యపాలన చేస్తున్నాడు. భార్య మీద కోరిక లేదు కానీ భార్యతో ఉన్నాడు. అదంతా కూడా శ్రీహరి తనకు ప్రసాదించినటువంటి దీంతోటే అని భావిస్తున్నాడు కాబట్టి ఆయన కర్తవ్య నిష్ఠతో ఉన్నాడు అనమాట. భగవంతుడు నాకు ఇచ్చాడు, ఈ పని చేయమన్నాడు కాబట్టి నేను చేస్తూ ఉన్నాను అని ఉన్నాడు. కానీ వెర్రిగా ఆయన దాని ఎందు మునిగిపోలేదనమాట. ఇది మనం చాలా చక్కగా ఇది అర్థం చేసుకొని మనం కూడా ఆ స్థితికి వెళ్ళగలిగితే ఎంతో బాగుంటుంది. కానీ ఆ స్థితి మహామోహులకు వస్తుంది. సాధన చేస్తే మనం కొంచెంలో కొంచెమైనా పొందగలుగుతాం మేము. ఒకసారి వీరు ఒక కార్తీక మాసం అంతా చక్కగా స్వామిని నిష్ఠతో సేవించి అలా ఉన్నప్పుడు ఆయన భార్యకి ఆయనకి ఇద్దరికి ఒకే కోరిక కలిగింది. చూడండి, భార్యాభర్త అంటే ఆ రకంగా ఉండాలి. ఏం కోరిక అది? స్వామి, భార్య అంటోంది అంబరీషుడితోటి, మనం 1 సంవత్సరం పాటు ఏకాదశి వ్రతం చేసుకుందాము, లేకపోతే ద్వాదశి వ్రతం చేసుకుందాము అని అన్నదన్నమాట ఆవిడ. ఏకాదశి వ్రతం అంటే ఏకాదశి అంతా ఉపవాసం ఉండి ద్వాదశి రోజు భోజనం చేయాలి. ద్వాదశి పారణ అంటారు, ద్వాదశి వ్రతం అంటారు దాన్ని. ఏకాదశి వ్రతం అంటే దశమి కూడా ఉపవాసం ఉండాలి. ముందు రోజు రాత్రి అంతా ఉపవాసం ఉండి, ఏకాదశి అంతా ఉపవాసం ఉండి ద్వాదశి రోజు పారణ చేస్తారనమాట. కాబట్టి భార్య ఉంది, స్వామి మనం 1 సంవత్సరం ఏకాదశి వ్రతం చేద్దాం అంటే, మాసంలో 2 ఏకాదశులు వస్తాయి కదా నెలలో, అలా సంవత్సరం అంతా అనమాట. 12 24 ఏకాదశులు. అట్లా 24 ఏకాదశులు ఉపవాసం ఉండి ద్వాదశి పారణ చేద్దామని భార్య అంటే ఆయన కూడా సంతోషంగా, ఇద్దరి కోరిక ఒకటే కదా, అలా ఉండాలి భార్యాభర్త. ఆ రకంగా ఒకళ్ళ మనసు ఇంకొకళ్ళకు తెలుసు అన్నట్టుగా వాళ్ళు ఉన్నారన్నమాట. ఉండి సంవత్సర కాలం అట్లా పూర్తి చేశారు. ఇంకా చివరి ఏకాదశి వచ్చిందనమాట. ఎటువంటి వాళ్ళకి కూడా ఒక పరీక్ష అనేది ఉంటుంది కదా. ఓ పరీక్ష సంవత్సరం అంతా పిల్లలు చదివాక పరీక్ష పాస్ అవటం అనేది, పరీక్షలు పెడతారు కదా, సంవత్సరం చదివాక ఫలితాలు ఇస్తారు ఓ పరీక్షలు పెట్టి. అలాగే మహాత్ములకు కూడా ఈ పరీక్షలు అనేవి తప్పవేమో అనిపిస్తుంది మనకి ఈ కథ వింటూ ఉన్నప్పుడు.
ఈయన కూడా ఒక పరీక్షకి పెట్టి ఆయన ఆ పరీక్ష పెట్టడం ఆయనని అంబరీషుడి గొప్పతనాన్ని తెలియజేయడానికేనేమో అనిపిస్తుంది నాకైతే. సరే, చివరి ఏకాదశి అనమాట ఉన్నది, అయిపోయింది. ఆ రోజంతా స్వామి కాళింది నదికి వెళ్ళి, కాళింది అంటే యమునా నది ఒడ్డుకు వెళ్ళి చక్కగా యమునా నదిలో స్నానం చేశారు. స్నానానంతరం మధువనంలోకి వెళ్ళారు. చక్కగా శ్రీకృష్ణ పరమాత్మ అభిషేకం చేశారు. అక్కడికి బ్రాహ్మణులు వచ్చారట, వాళ్ళకి చాలా దానాలు ఇచ్చారు. దానములు బ్రాహ్మణులకి ఇస్తారు, ఎవరికి ఇవ్వరంటే అది కాదు, అందరికీ ఇస్తారు. బ్రహ్మజ్ఞానం ఉన్న బ్రాహ్మణులకి ఇచ్చారు, ఇంకా పేద సాధులకు అందరికీ కూడా ఇచ్చారనమాట. ఆ రకంగా దానాలన్నీ ఇచ్చాక వాళ్ళకి అంబరీషుడు చాలా గోవులను ఇచ్చాడు. ఎటువంటి గోవులు ఇచ్చాట? పాలేరై ప్రవహింపనంగరుచులం లేబ్రాయంబులను రూపములు మేలై దూర్తలుగాక వెండి గొరజల్మే హేమోరు శృంగంబుల్ గ్రాలంగ్రేపుల ఎర్రునాకుచున్ రంగఛాయలయ్యున్న మందలన్ నద్భిద షట్కమిచ్చే విభుడ అద్వైదిక శ్రేణికిన్. ఆయన విభుడద్వైదిక శ్రేణికిన్ ఆ బ్రాహ్మణులందరికీ చక్కగా అట్లా దానాలు ఇచ్చారు. ఎటువంటి దానాలు? దానం ఇచ్చిన ఆవులకు బంగారు కొమ్ములతో బంగారు కొమ్ములకి బంగారంతో చేయించి తగిలించాట, వెండితో గిట్టలు చేయించాడు. దూడలతో కూడిన ఆవులు ఇచ్చాట, మంచి వయసులో ఉన్న దూడలేమో. వెళ్ళి అట్లా ఆవు శిరాలని అట్లా ముట్టుకుంటే పొదుగుని అవి అట్లా వచ్చేస్తున్నాయట పాలు. అటువంటి ఆవులు మందలుగా ఇచ్చాట.